హైదరాబాద్ హయత్ నగర్ లోని రావి నారాయణ రెడ్డి కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుడిసెల్లో ఉన్న 30 సిలిండర్లు పేలడంతో దాదాపు 400 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పివేశారు. దేవుడి పటాల ముందు వెలిగించిన దీపం వల్ల మంటలు వ్యాపించి సిలిండర్లు పేలాయని, అందుకే భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లాలోని కుంటూరులో అయితే ఈ రావి నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి కాలనీలో సుమారుగా ఒక 400కు పైగా కూడా గుడిసెలన్నీ కూడా అగ్నికి ఆహుతి అయిపోయినట్టుగా చెప్తా ఉన్నారు అధికారులు. అయితే ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ ముఖ్య కార్యదర్శి, జాతీయ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ ఘటన పట్ల ఎలా మీరు అసలు దీన్ని ఎలా చూస్తున్నారు, ఎలా జరిగింది అనుకోవాలి? ఈ హృదయ విదారకమైన సంఘటన మొత్తం నిండుగా ఉన్నటువంటి మొత్తం సర్వస్వం వీళ్ళంతా కూడా గుడిసెవాసులు కోల్పోయారు. ఇది ఎట్లా జరిగింది, ఏం సంగతి అనేదేమో ఇంకా ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా మా పార్టీ నాయకత్వం ద్వారా కూడా పరిశీలన జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉదయం పూట పని చేసుకొని వెళ్తారు బయటికి, మళ్ళీ రాత్రికి వస్తారు. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడే వాళ్ళు వీళ్ళంతా పేద వర్గాల ప్రజలు కాబట్టి. అయితే ఎట్లా జరిగింది అనేది మాత్రం ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా మన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తేలాలి. మా పార్టీ వాళ్ళు కూడా తేలుస్తారు. ఇది మేము ఏదైనా దీన్ని మాత్రం ఎవరు ఎట్లా జరిగింది అనేది, కుట్ర జరిగిందా, ఏ రకంగా అగ్ని పడ్డది, ఎట్లా పడ్డది, ప్రమాదవశాత్తు అంటే ఎట్లా అనేది మాత్రం పరిశీలన తెలియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మాకు ఇళ్ల పట్టాలు కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏదైనా కుట్ర కోణం దాగింది అనుకోవచ్చా? ఇప్పుడు అందుకని ఏదైనా కుట్ర ఏదో ఒకటి జరగకుండానైతే, ఏదో ఒకటి ఎవడు అగ్ని నిప్పేయకుండానైతే జరగదు కదా. ఇప్పుడు నిప్పు లేకపోతే పొగ రాదు కదా. అందుకని ఏదో జరిగి ఉంటుంది. అటు జరిగింది ఏదో బయటికి రావాలని మేము కోరుతున్నాం. దానిపైన తక్షణమే విచారణ జరగాలనేది డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఇక్కడ ఎన్ని గుడిసెలు ఉంటాయి సార్, ఎంతమంది నివసిస్తున్నారు? 8,000 మంది ఉంటారు. 8,000 గుడిసెలు ఉంటాయి. ఇప్పుడు 300-400-500 లోపల ఖాళీ ఉంటాయని అనుకుంటున్నాం. ఇక సర్వే చేస్తే కానీ ఇంకా ఎంత సంఖ్య అనేది తేలుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చారు, తహసీల్దార్ గారు ఉన్నారు, వాళ్ళు సర్వే చేస్తున్నారు. వాళ్ళు చేసిన తర్వాత కానీ ఇంకా ఫ్యాక్ట్ ఫిగర్ వస్తుంది, కరెక్ట్ ఫిగర్. ఇప్పుడు అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని చెప్పేసి అన్నారు. ప్రభుత్వం ఏమైనా స్పందించింది సార్ ఈ ఘటన పట్ల? సరే, ఇప్పుడే ప్రభుత్వం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించింది. అగ్నిమాపక దళాలు వచ్చినాయి, ఇమీడియట్గా ఈ మంటలు ఆర్పినారు. మొత్తం మీద ఒక ఉపశమనం కలిగించారు. ఒక అగ్నిలో ఆహుతిలో ఉన్నటువంటి సంఘటనకి సంబంధించి అగ్నిమాపక సిబ్బంది కానీ వీళ్ళందరూ వచ్చినారు. వాళ్ళకి స్పందించిన స్పాట్లీ వాళ్ళకి అభినందన తెలియపరుస్తున్నాం. తర్వాత ఇక్కడ కూడా ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం అనేది మా ఉద్దేశం. దానిపైన కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం. ఎట్లా ఈ జరిగిన విషయాలు కూడా మేము ఇంకా రేపు లోపల క్లియర్ చేసి ప్రభుత్వం దృష్టి కూడా మాట్లాడదామని చెప్పి తెలియపరుస్తున్నాం. సో ఇది పరిస్థితి. సిపిఐ పార్టీ తరపు నుంచి చాడా వెంకటరెడ్డి గారు కూడా ఆయన తరపు నుంచి మొత్తం కూడా ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా సమర్పిస్తాం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే చాలా పేద ప్రజలు చాలామంది కూడా వాళ్ళ పూర్తి అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బియ్యం కానీ ఇతరత్ర సరుకులు కానీ అన్నీ కూడా పూర్తిగా సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చూడొచ్చు మనం కేవలం 30-40 గజాల్లోనే వాళ్ళ మొత్తం ఇల్లందరూ కూడా, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు మనం చూడొచ్చు. అక్కడ రైస్, అలాగే మెడిసిన్ ఏదైతే మనకు వాళ్ళు యూజ్ చేసేటువంటి మెడిసిన్ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్నపిల్లలు చదువుకునేటువంటి వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం అంతా అసలు అగ్నికి ఆహుతి అయిపోయింది. అక్కడ ఆహారం కూడా, తినేటువంటి అన్నం కూడా మొత్తం కాలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ పరిస్థితి అయితే మరీ దీనంగా ఉందనే చెప్పుకోవచ్చు. అసలు వాళ్ళు ఎవరితో వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, మీ గుడిసె ఉంది ఇక్కడ? ఉంది సార్. ఇది మీదేనా? మాదే సార్. సో ఏమేం కాలిపోయినాయి అమ్మ, అసలు ఎట్లా జరిగింది ఈ ఘటన, ఎట్లా జరిగింది? మేము లోపల పుల్లరింగ్ చేస్తున్నాం సార్, మాకు తెలియదు. ఇగో ఆడైతే మట్ట కనిపించింది. ఇంకా మేము లోపల నుంచి బయటకు రాలేము. మళ్ళీ అక్కడికి వెళ్ళి మనుషులు వచ్చి చూస్తే ఇంకా వాళ్ళకు ఇంకా ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిర్రు. మేము ఎంత ఆపెనికి పరితం చేసినాం కానీ అది ఆగలేదు. ఇంకా సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే ఫోన్ చేసి ఇంకా వాళ్ళకి రప్పించారు. ఇంకా వాళ్ళే మాట్లాడారు. అంతా అయిపోయినాయి. మాకు సొమ్ములు పోయినాయి, పైసలు పోయినాయి సార్. ఇంకా మాకు ఏది దక్కకుండా పోయినాం. బట్టలతో సహా పోయినాయి, మంచాలు పోయినాయి, అన్ని ఖాళీ చేసుకొని వచ్చారు సార్. గుడిసెలు ఉండడానికి వచ్చినాం కదా, గుడిసె ఈడ ఏం లేకుండా అయిపోయి పాపం వాళ్ళకి ఏం ఆధారం లేకుండా అయిపోయింది సార్. భూమి లేదు, ఇల్లు లేదు, జాగా లేదు, ఏది లేకుండా ఇక్కడ బతున్నాం సార్. మేము అట్లా అయిపోయినాం. ఇంకా వాళ్ళకు తిండి కూడా లేకుండా అయిపోయినాం. మేము బియ్యం లేవు, ఏది లేవు, అట్లా అయిపోయినాం. సో మీది ఇక్కడేనా? మా గుడిసెనే.
మొత్తం కాలిపోయినాయి సార్, ఒక్కడు కూడా మిగలలే. మొత్తం సిలిండరు, బియ్యం, అన్నం, పైసలు, బంగారం, మెడిసిన్స్. నా హెల్త్ బాగలే, నా మెడిసిన్ మొత్తం పోయినాయి. వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆవిడ ఆరోగ్యం కూడా బాగలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తానికి ఆ మెడిసిన్ కూడా పూర్తిగా అగ్నికైతే ఆహుతి అయిపోయింది. మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి 600 నుంచి 700 గుడిసెలన్నింటికి కూడా ఆ అగ్ని అంటుకొని మొత్తం అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళ డబ్బులు, ఇతరత్ర సామాగ్రి అంతా కూడా అసలు ఎవరు అంటే క్షణాల్లో మొత్తం అంతా కూడా అంటుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం పైన అంతా టార్పలేను, ఇతరత్ర ప్లాస్టిక్ సంబంధించినటువంటి పట్టాలు వాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదంతా కూడా ఇంకొకటి ఎండ ద్వారా కూడా, వేడిమి వల్ల కూడా, ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా తొందరగా వ్యాపించింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఫైర్ సిబ్బంది తొందరగా స్పందించడం వల్ల, పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది తొందరగా స్పందించడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే ఇప్పటివరకు కలగలేదని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఇటు ప్రభుత్వం కూడా స్పందించి వాళ్ళకి ఒక్కొక్క గుడిసెకి, వాళ్ళ కుటుంబానికి సుమారుగా 6 నుంచి 7 వేల రూపాయల డబ్బును కూడా అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ ఎట్టకేలకు అది చిన్న సాయం అయినప్పటికీ కూడా అసలు వాళ్ళు కోల్పోయిన దాన్ని బట్టి చూస్తే అది చాలా చిన్నది. కానీ కొంత ఉపశమనం కలగాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా అటు సిపిఐ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కృష్ణతో విజయ్, బిగ్ టీవీ, గుంటూరు నుంచి.